ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. పాటింతు నీ మాట. ప్రభువాక్యము ప్రభు మార్గము విడిచిపెట్టిండంట, ప్రార్థించటం మానేసిండంట, ప్రభు వాక్యము వదిలేసిండంట, పరమార్థము మరచిపోయిందంట, ప్రపంచపు నటనలలో ప్రావీణ్యం పొందిందంట. ప్రపంచం ఎట్లా రన్నింగ్ చేస్తున్నా అట్లా ఐఎమ్ రన్నింగ్ లైక్ దాట్ విత్ ద వరల్డ్ రన్నింగ్. వీ డోంట్ నో హౌ టు ప్రైజ్ అవర్ గాడ్. దేవుని ఎట్లా సమయం గడపాలి, ఆయన గురించి కొత్త విషయాలు ఎట్లా నేర్చుకోవాలా, అంత టైం లేదు మాకు. నో, వీ హ్యావ్ టు మేక్ టైమ్ టు గాడ్. వీ హ్యావ్ టు మేక్ టైమ్. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది. వాటి యందు ఇష్టం గల వారు మాత్రమే యెహోవా క్రియలని మనం తీసి చదువుతూ ఉంటే అర్థమవుతుంటుంది. అంటే మనకు అంత బిజీయా మనం ఏమైనా? అబ్రహాం గారి కంటే బిజీయా? గుడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, పనులు ఉన్నారు. వెరీ రిచ్ మ్యాన్, బట్ స్టిల్ హీ గివ్స్ ఎ టైమ్ ఫ్రమ్ హిజ్ టైం టేబుల్. ఆయనకంటే బిజీ అయితే మనమేం కాదు కదా, అంతే కదా. మనకన్నీ మనం ఆయనకు టైం ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గల వారై దేవుని క్రియలను మరొక నుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను. పిల్లలకు దాచకుండా మనం కూడా నేర్చుకొని అసలు గొప్ప దేవుడు ఏమేమి కార్యాలు చేసిండో ఈ కీర్తనలు చదువుతూ ఉంటే ఆయన గొప్ప గొప్ప ఆశ్చర్య క్రియలన్నీ మనం నేర్చుకొని ఎట్లా స్తుతించాలో కూడా దాంట్లో ఉంటుంది. అవి మనం నేర్చుకోవాలి, టైం రెఫర్ చేయాలి. అప్పుడు మనకు అర్థమవుతుంటుంది. మనకు మర్చిపోకుండా అది మన పిల్లలకు, మన ఫ్యామిలీకి, మన జనరేషన్స్కు వాళ్ళు అట్లా చేయొచ్చు. మన పేరెంట్స్ ఏదో ఉండొచ్చు, కానీ మనం అట్లా కాదు. వీఆర్ నాట్ లైక్ దాట్. మన పేరెంట్స్కి ఎక్కువ సమయం గడపలేదేమో దేవునితో, మనం గడుపుదాం, మన జనరేషన్స్కి చెప్పుకుందాం. ఒకతను ఇట్లనే చనిపోయే స్థితిలో ఉన్నాడంట. చనిపోయే స్థితిలో ఉన్నారు. జర వాక్యం చదువురా, నేను బ్రతకాలని ఉంది, కొంచెం నువ్వు ఏదైనా సంథింగ్ యూ రీడ్, ఐ వాంట్ టు నో సంథింగ్. అతను ఏం అడిగాడు? నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలంలో నుండెను అని. అంటే మరొకసారి చదువురా అంటే, నీ మార్గము సముద్రములలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో నుండెను. మార్గంలో సముద్రం ఉండడం ఏందిరా ఇదేంటి అని చనిపోయే అటువంటి వాడు లేచి సముద్రంలో మార్గాలు కనిపెట్టిండంట. వినటానికి ఆశ్చర్యంగా ఉందండి. వాక్యము మనిషిని మార్చేస్తుంది. వాక్యము మనిషిని కొత్త ఆలోచనలు ఇస్తుంది. వీ కెన్ క్రియేట్, వీ కెన్ గో ఫార్వర్డ్. మనం రోజు అప్డేట్ కావాలి. మన లైఫ్ ఎప్పుడు ఒక కొత్తగా ఉండాలి. ఎట్లా? దీంతో నన్ను వెతుకు వారికి నేను దొరకదను. వెతుకుతూ ఉంటే ఆయన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కరెక్టేనా? కాబట్టి మనం దేవుని మర్చిపోకుండా, ఇగో ప్రభువు మార్గము విడిచిపెట్టకుండా, ప్రార్థించడం మానకుండా, ప్రభువు వాక్యం వదిలేయకుండా మనము ఇది స్టార్ట్ చేద్దాం. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్యామిలీ ప్రేయర్ టైమ్స్
every time we have to start. Let us spend time with God. Bye bye.